యుఎస్ స్టాక్ మార్కెట్ ఒక్క రోజులో $2 ట్రిలియన్ నష్టపోయింది. దానికి రీజన్ ఏంటంటే ఒక చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ డీప్‌సీక్ పేరుతో ఒక చైనా కంపెనీ చాట్‌జీపీటీకి పోటీగా ఇంకొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది. ఇది స్టార్ట్ అయిన వెంటనే దాదాపు $500 బిలియన్ షేర్ మార్కెట్‌ని క్యాప్చర్ చేసింది. దీనివల్ల టెక్ షేర్స్ అన్ని అమాంతం పెరిగి యుఎస్‌లోని మిగతా షేర్స్ యొక్క వాల్యూ పడిపోయింది. ఎంత దారుణంగా అయితే ఒక్క రోజులో $2 ట్రిలియన్ నష్టం వచ్చేంత. మనందరికీ తెలుసు డైలీ జాగింగ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయని. అండ్ రీసెంట్గా జరిగిన స్టడీలో ఏం ప్రూవ్ అయింది అంటే ఎవరైతే వారానికి 5 సార్లు 30 నుండి 40 నిమిషాల పాటు జాగింగ్ చేస్తారో వాళ్ళకి 9 సంవత్సరాలు యావరేజ్గా వయసు తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకరి వయసు 30 సంవత్సరాలు అయితే వాళ్ళ వయసు కేవలం 21 అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇలా జాగింగ్ చేసే వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండడంతో పాటు మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కలిగి ఉంటారు. మనలో చాలా మందికి పెట్స్ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. చాలా మంది అయితే మనుషుల కన్నా వాటికి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారనుకోండి. అలాగే రీసెంట్గా జరిగిన స్టడీస్లో ఏం ప్రూవ్ అయింది అంటే ఒక పెట్ పేరెంట్ వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి కన్నా వాళ్ళ యొక్క పెట్కే ఎక్కువ ఫోటోలు తీస్తూ ఉంటారంట. అలాగే ఎమోషనల్గా మెంటల్గా పెట్తోనే ఎక్కువగా అటాచ్ అయి ఉంటారంట. వీడియోని ఇప్పటి వరకు చూసారంటే తప్పకుండా ఎంటర్టైన్ అయ్యారనుకుంటున్నాను. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ రేపు కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్కి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ థాట్స్ని కామెంట్ చేయండి.